మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌస్ను అనుమతులు లేకుండా నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ వినతి ఎప్పుడు తెలుసా? మొదట్లో ప్రజావాణి ప్రారంభమైనప్పుడు అక్కడ కోఆప్షన్ సభ్యులుగా పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు తొలివెలుగును ఆశ్రయించారు. తొలివెలుగు అప్పుడే ఈ వార్త వేసింది, మాజీ మేయర్ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టుకున్నది అని చెప్పి. ఒక మేయర్కే ఫామ్ హౌస్ ఉన్నది, ఈ స్థాయిలో ఫామ్ హౌస్ ఉందని చెప్పి తొలివెలుగు ఫస్ట్ ఈ విషయాన్ని మొదట్లో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ కోఆప్షన్ సభ్యులుగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ బయటకు వచ్చి ఆరోపించిన విషయాన్ని తొలివెలుగు ఫస్ట్లోనే ప్రశ్నించింది. తాజాగా హైడ్రా వచ్చిన తర్వాత ఆ విషయం వెలుగులోకి వచ్చింది. కూల్చేస్తామని నోటీసులు జారీ చేసినట్ట. ఫామ్ అనుమతులు లేకుండా నిర్మించినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి నేడు జవహర్ నగర్ పరిధిలోని చెరువులను పరిశీలించారు. అంబేద్కర్ నగర్లో ఇంద్రా చెరువు డంపింగ్ యార్డ్ సమీపంలో నాలా కబ్జా గురైనట్లుగా గుర్తించారు. మేకల కావ్య తన ఫామ్ హౌస్ అనుమతులు లేకుండా నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన అధికారులు ఎవరు అనే విషయంపై ఆరా తీశారు. ఫామ్ హౌస్లకు అనుమతులు లేకపోవడం, చెరువులను కబ్జా చేయడం వంటి అంశాలు తమ దృష్టికి వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించిన పెద్దల ఫామ్ హౌస్లతో పాటు ఆక్రమణ నిర్మాణాలను తప్పకుండా కూల్చేస్తామని తేల్చి చెప్పారు. పేదలను మినహాయించి బడాబాబులు నిర్మాణాలు కూల్చేస్తామన్నారు. పేదల ఇళ్ల సాకుతో అక్రమార్కులు తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇక అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో ఇవాళ కూల్చివేత ప్రక్రియ ఉండబోతుంది కావచ్చు. ఒక మేయర్ ఎంత పెద్ద ఫామ్ హౌస్ అండి నిజంగా. ప్రస్తుతం ఆ విజువల్స్ ఉన్నాయా ఫామ్ హౌస్? ఏమైనా రాజు ఫామ్ హౌస్ విజువల్స్ ఉన్నాయా? మేకల కావ్య రైట్, ఒకసారి ఉంటే విజువల్స్ ప్లే చేసుకో నాకు రెడీ అయినాక. సో ఆ తర్వాత పొంగులేటికి సంబంధించిన అంశం. ప్రాజెక్టు స్థలంలో ఎస్ఆర్ గార్డెన్ నిర్మాణాలు భూమి ఆక్రమించినట్లు అధికారుల నివేదిక. కంచే చేను మేసినట్లుంది పొంగులేటి వ్యవహారం. సీఎం రేవంత్ మంత్రి ఆక్రమణలు కూల్చేస్తారా? హైడ్రా సరే, మంత్రుల కబ్జాల సంగతి ఏంటి? ఖమ్మంలో కూల్చివేతలు చేస్తే మొదట అక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పి బీఆర్ఎస్ నేత బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిందట. ఒకసారి డీటెయిల్గా చూస్తే కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అంశాన్ని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల గురించే పదే మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కాలువ భూమిని కబ్జా చేసి నిర్మించినటువంటి ఎస్ఆర్ గార్డెన్ను కూల్చేస్తారా అని ప్రశ్నించారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో కూల్చివేతలు ప్రారంభిస్తే మొదట మంత్రి పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్ నుంచే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. కంచే చేను వేసినట్టు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, పెద్ద మనుషులు ప్రభుత్వ స్థలాలను, ప్రాజెక్టుల స్థలాలను, చెరువులను స్థలాలను, కాలువల స్థలాలను కబ్జా చేసి గార్డెన్లు కట్టి రాజభోగాలు అనుభవిస్తున్నారట. అబ్బా సరే, ఇక్కడ పొంగులేటి కబ్జా చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఇక బాలకృష్ణ ఏం చెప్తున్నారంటే మా దాంట్లో ఎవరు లేరు, మా దాంట్లో అందరూ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసినిలే ఉన్నారు, మా దాంట్లో ఎవరు కబ్జాలకు పాల్పడలే, ముఖ్యంగా తాను కూడా ఎక్కడ ఎటువంటి కబ్జాలు చేయలేనట్టుగా చెప్పుకొస్తున్నాడు. మనుషులు దేంతో నవ్వాలో అర్థమైతలేదు. ఇక ఇదేంటని అడిగితే ఉల్టా చోర్ కొత్వాల్ కోడ్ అంటే అన్నట్లుగా మళ్ళీ వారే ఆక్రమణలు ఉన్నాయని కూల్చివేయాలని చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎస్ఆర్ గార్డెన్స్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిదేనని, దానికి సంబంధించిన ఆక్రమణలు చాలా స్పష్టంగా ఉన్నాయని, దాన్ని కూల్చివేస్తారా లేదా ప్రభుత్వం స్పష్టం చేయాలని బాలకృష్ణ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడైతే దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒకసారి చూద్దాం శాటిలైట్లో మనకు అనిపిస్తుందా, మనకు శాటిలైట్ మ్యాప్లో అని. ఎస్ఆర్ గార్డెన్ ఖమ్మం జస్ట్ ఇక్కడ పక్కనే ఉన్నదిగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాలట. ఇది ఎస్ఆర్ గార్డెన్, ఇది పొంగులేటి శ్రీనివాస మెయిన్ హైవే కదా, ఇది సూర్యాపేట ఖమ్మం అశ్వరావుపేట హైవే. ఇది ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఫంక్షన్ హాలు. పొంగులేటికి సంబంధించిన ఫంక్షన్ హాల్. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం ఆరోపిస్తున్నదంటే, ఇక్కడ పక్కనే మీరు చూడండి, కొంచెం మీకు కనబడుతుంది క్లియర్గా, ఇదంతా కూడా నాగార్జున సాగర్. ఇది శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ అయితే పక్కనే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఉన్నది. ఇది శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాలు, ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్. మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నదా, ఆక్రమించిండా లేదా అనేది అధికారులు తేల్చాలి. సో బాలకృష్ణ ఏం చెప్తుందంటే, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర,
ఆయన ఎఫ్టీఎల్ భూమిని ఇక్కడ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఉందో ఆ లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన భూమిని కబ్జా చేసి ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టిండు అనేది బాలకృష్ణ ఆరోపిస్తున్నాడు. సో ఒకవేళ ఖమ్మంలో కనుక మీరు నిర్మాణాలకు సంబంధించి కూల్చివేత ప్రక్రియలు మొదలు పెడితే హైడ్రా అక్కడికి ఇన్వాల్వ్ అయితే మొదట మీరు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని బాలకృష్ణ చెప్తున్నాడు. సో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోజుకో విషయం బయటకు వస్తుంది. అంతకుముందేమో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్ గురించి ఒకటి బయటకు వచ్చే, తాజాగా ఎస్ఆర్ ఫంక్షన్ గురించి వచ్చాయి. దీనిలో వాస్తవాలు ఏందనేది ప్రజలకు తెలుసు, ప్రజలు చూస్తూనే ఉన్నారని కూడా. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిని ఆక్రమించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధారాలు బయటపెట్టారు. బుధవారం నాడు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు ఖమ్మంలో పర్యటనలో ఆక్రమణలు అవుతున్నాయని మాట్లాడారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కూడా హైడ్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు ఖమ్మంకు సంబంధించి మంత్రి పొంగులేటి ఆక్రమణలో ఆధారాలతో సహా బయట పెడుతున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన ఎస్ఆర్ గార్డెన్స్ ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించిన భూమిని కబ్జా చేసి కట్టారని బాల్క ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా అధికారుల బృందం ఇచ్చిన నివేదికను ఇచ్చిందని స్పష్టం చేశారు. తహసీల్దార్ ఎస్ఎండ్ఎల్ఆర్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టును మీడియా ముందుంచారు. తాము ఎస్ఆర్ గార్డెన్స్ను పూర్తిగా సర్వే చేశామని అధికార నివేదికలో పేర్కొన్నారు. దాని మొత్తం విస్తీర్ణం ఎకరా 34 గుంటల్లో ఉందని, అందులో 1 ఎకరా 7 గుంటలు పట్టా భూమి అని తెలిపారు. అందులో 21.5 గుంటల భూమిని ఎన్ఎస్పి కాలువ పరిధిలోనిదని అధికారులు తెలిపారు. అంటే ఇక్కడ ఎంత 21 గుంటల భూమి, మొత్తం ఎంత ఎకరా 34 గుంటలు, అందులో ఎకరా 7 గుంటలు మాత్రమే పట్టా భూమి అట. 21 గుంటల భూమి మొత్తం కూడా ఈ కాలువ భూమిని కబ్జా చేసిందట. కాలువకు సంబంధించిన భూమి అంటే ఎఫ్టీఏలో బఫర్ జోన్ అయి ఉంటుంది. సో దాన్ని కబ్జా చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కట్టిండి అనేది వీళ్ళు ఆరోపిస్తున్నమాట, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నమాట. అయితే పక్క అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అట, రిపోర్ట్ ఉందట, అధికారులు ఇచ్చిన రిపోర్టే ఉన్నదట. ఇక బాలకృష్ణ అన్నారు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ భూమి 21.5 గుంటల్లో కబ్జా చేసి మంత్రి పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్స్ నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్లతో సహా అధికారులు ఇచ్చిన నివేదిక తమ వద్ద ఉందని చెప్పారు. మరి నిజానికి బయట వాళ్ళని ఏలెత్తి చూపే ముందు మళ్ళా దాంట్లో మనం ఏముందని చూసుకోవాలి కదా. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చూస్తే బాగుంటుంది. హైడ్రా కూల్చివేతలన్నీ బరాబరే, కానీ మన వాళ్ళు మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారో విషయాన్ని గమనించాలి. ఇక కేసీఆర్ మిస్సింగ్ పోస్టర్లు వెలిసినాయట. కేసీఆర్ మిస్సింగ్, కనబడటం లేదంటూ సిటీలో పోస్టర్లు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రతిపక్ష నేత పత్తాలేడని వ్యాఖ్యలు. ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై సస్పెన్స్. నేను చెప్పినాక ఇందాక చాలా క్లియర్గా 2 అంశాలు. కేసీఆర్ గురించి మంచో చెడో ఏదో రకంగా తన గురించి మాట్లాడుకోవాలనే ఒక ఆలోచన కలిగే వ్యక్తి కేసీఆర్. మంచో చోట ఎవరో ఒక రకంగా తన గురించి మాట్లాడుకోవాలి. సో ఆ విషయంలో ఆయనకాయనే పోస్టర్లు వేసుకున్నాడు. చర్చ తన వైపు మళ్లించుకోవడానికి అనేది ఒక వర్షన్ ఆఫ్ థింగ్ నడుస్తోంది. ఇంకో వర్షంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ఇంతకు మించినటువంటి వ్యక్తి ఎవరు లేరన్నట్టుగా తనని పోర్ట్రే చేయాలి, తన తప్పులను ఎత్తి చూపాలన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది అనేది ఒక వర్షన్. సో ఎవరు వేసారు అనేది ప్రస్తుతం సస్పెన్సే ఉన్నదట. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కనబడలేదంటూ హైదరాబాద్లో నగరంలో పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదలో కష్టాల్లో పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తాలేడంటూ సదరు పోస్టర్లు పేర్కొన్నారు. దీనిలో ఏమున్నది? రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్. మరి కనీసం బయటికన్నా వచ్చి సానుభూతాన్ని వ్యక్తం చేయాలి కదా. మీరు చెప్తున్న మాట ప్రకారంగా మీ దగ్గర ఎన్నో కొన్ని కోట్ల ఆస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. సరే, నా స్వతహాగా నేను ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు నేను వరద బాధితుల కోసం ఇస్తున్నా, సహాయ నిధి నేను సీఎం సహాయ నిధికి ఇస్తున్నా, లేదంటే నేనే స్వచ్ఛందంగా ఇచ్చేస్తా, ఈ ప్రజల్ని ఈ రకంగా ఆదుకుంటా అని చెప్పొచ్చు కదా. జాడా పత్తా లేదు కేసీఆర్. ఇక అమ్రాపాలికి హైకోర్టు జలక్. జూబ్లీహిల్స్లో కొండరాళ్ల పేలుడు తమకు ఇబ్బందిగా ఉందంటూ కోర్టులో పిటిషన్. జీహెచ్ఎంసీ కమిషనర్కు నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్లో కొండరాళ్లను పేల్చడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కలెక్టర్ జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చి త్వరలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. రాత్రి పగుళ్ళు
పగలు తేడా లేకుండా పేలుస్తున్నారని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని పలు మీడియాల్లో వార్తా కథనాలు వచ్చాయి. దీంతో జడ్జి నగేష్ భీమా పాక ఈ అంశంపై హైకోర్టులో సీజేకి లేఖ రాశారు. సో మొత్తం మీద ఇది విషయం. హైదరాబాద్లో కొన్ని కట్టడాలు ఏర్పాట్లు చేస్తుంటే ఆ నిర్మాణంలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు బ్లాస్టింగ్ అవుతున్నాయట. ఇక వర్షాలకు సంబంధించిన అంశం, ఉప్పొంగుతున్న గోదావరి, తస్మాత్ జాగ్రత్తలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నదట. ఇక ఈనాడు విషయానికి వస్తే, సో నేను చెప్పడం మర్చిపోయినా, ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అందరికీ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ స్థానంలో ఉన్న నేను కావచ్చు, లేకపోతే నేను చెప్పేటువంటి విషయాల్ని కొంత అవగాహన కల్పించుకొని అర్థం చేసుకున్న మీకైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక గురువు అయితే ఉంటారు. జీవితంలో గురువు లేని వాళ్ళు ఎవరు కూడా లేరు. విద్య లేనివాడు వింత పశువు అనే సామెత ఏ రకంగా అయితే ఉంటుందో, గురువు లేని వ్యక్తి కూడా ఎవరు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆ గురువు అనే చెప్పుకునేటువంటి వ్యక్తి కూడా ఒక గురువు ఉంటారు పైన. సో ప్రతిదానికి ఆ గురువులే కారణం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి టీచర్లుగా ప్రతి వ్యక్తికి తల్లిదండ్రులు గురువు రాగానే భావించాలి. మనకు తెలియని విషయాలు ఎవరు మనకు తెలియజేసినా కూడా వారు మనకు గురువే. అందరినీ గౌరవిద్దాం. కానీ ఈ మధ్య రోజులలో ముఖ్యంగా టీచర్లు, చదువు చెప్పే టీచర్లకు సంబంధించి చూస్తే కనుక కార్పొరేట్ విద్యా విధానం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో వాళ్ళకి గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే ఇన్ని ఫీజులు కడతాను, మీరు చెప్పే చదువులు ఎట్లున్నాయని చెప్పి విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు, రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్. ఖమ్మంకి సంబంధించి మహబూబాద్ పర్యటనలో ఏం జరిగింది ఏందన్న విషయాలు ఇక్కడ ఉన్నాయి మొత్తం మీద. చూస్తే మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలోని చిప్ప నరసమ్మ ఇల్లు ఇది. రావిరాల చెరువు నీరు ఒకసారిగా ఊరిపై పడడంతో ఇల్లు దాదాపు నేలమట్టమైంది. ఉన్న గూడు చెదిరిపోవడంతో గుండె పగిలిపోయిందని బాధితులు వాపోయారు. ఎస్సీ కాలనీతో కలిపి ఈ గ్రామంలో దాదాపు 70 ఇల్లు నిలమట్టమయ్యాయని గ్రామస్తులు తెలిపారు. చూడండి ఇక్కడ ఎంతటి వర్ష బీభత్సం అంటే అంత వర్ష బీభత్సం కొనసాగింది. ఇదంతా పొలం, ఇది అంతా ఏదో వాగు పక్కన ఉన్నటువంటి ప్రాంతము ఇసుక వేసినది అనుకోకండి, పొలం అదంతా. ఆ పొలంలో ఇసుకలు మేటలు వేసినాయి. ఇక రామోజీ గ్రూప్కు వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండా 5 కోట్ల సహాయ నిధి ఏర్పాటు చేశారట. ఇక రైల్వే ట్రాక్ని పునరుద్ధరణ చేశారు కేసు సముద్రానికి సంబంధించింది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుందంట. సో పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఏం లేదు ఇలా. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, వినేష్ ఫోగట్ రెజ్లర్ వినేష్ ఫోగట్ని రాహుల్ గాంధీతో భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందా అని ఒక ప్రచారం మొదలైంది. ఇక హైడ్రాకి హై పవర్ అట. హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికలో గోపన్పల్లిలోని గోసానికుంట చెరువు గురించి పేర్కొన్న అంశాలు. ఈ చెరువు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఆక్రమణలు జరిగాయి. ఫెన్సింగ్, రింగ్ బండ, వాకింగ్ ట్రాక్ తదితర పనులు చేసినట్టుగా కనిపించలేదు. సీసీ కెమెరాలు లేవు, లేక్ గార్డులు ఎవరు లేరు. మురుగునీటిని మళ్లింపు పనులు జరుగుతున్న ఆనవాళ్ళు అసలే లేవు. సో హైకోర్టు ఆదేశించింది అటువంటి కూల్చేయమని చెప్పి. ఇక ఇంట్లో బురద బయట వాన, ఖమ్మం పరిస్థితి చాలా దారుణంగా ఉందట. ప్రజలు కనీసం ఇక్కడ చూడండి ఏ స్థాయిలో బురద ఎత్తుకుంటున్నారు. వాళ్ళు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తే వాళ్ళకి ఏం సరిపోతుంది. సో ఇప్పటికే మనం దాదాపుగా బ్రీఫింగ్ ఇచ్చుకున్నాం మనీ వార్తలకు సంబంధించి. పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఏం లేదు. ఏఐ టెక్నాలజీతో ఈరోజు గ్లోబల్ సమిట్ ఉండబోతుందట. ప్రతి దాంట్లో కూడా ఏఐ ఎక్కడెక్కడ అంటే విద్య, వైద్యం, ఫైనాన్స్ రంగాల్లో విప్లవాత్మకంగా మార్పులు తీసుకొచ్చేందుకు ఏఐని ప్రవేశపెట్టబోతున్నారట. ఇక హైడ్రాని కొనియాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. త్వరలో ఏపీలో కూడా హైడ్రాని ఏర్పాటు చేయబోతున్నారట. అంటే హైడ్రా లాంటి వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అసెట్ ప్రొటెక్షన్కి సంబంధించి. సో ఇక నమస్తే తెలంగాణ చివరిగా చూస్తే, నమస్తే తెలంగాణ పెద్దగా 4 రోజుల నరకమే. మంత్రి పొంగులేటి నిలదీత. వరదలు తగ్గి 4 రోజులైనకు వస్తారా అని ప్రశ్న. సొంత నియోజకవర్గంలోనే ఎదురైన వ్యతిరేకత, న్యాయం చేసే వరకు కారును కదలనివ్వబోమని పట్టు. కాలనీలోని వెళ్లకుండా వెనుదిరిగిన మంత్రి. గురుకుల టీచర్లకు సంబంధించి ఒక్కసారిగా తొలగించేసి అర్ధాంతరంగా తొలగిస్తే బతుకులు ఏం కావాలి? విద్యా సంవత్సరం మధ్యలో తీసేస్తే ఎక్కడికి పోవాలి? ఉత్తర్వులు రద్దు చేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. 3 నెలల పెండింగ్ వేతనాలకు వెంటనే చెల్లించాలి. ఎస్సీ గురుకుల సొసైటీ ఎదుట పార్ట్ టైం టీచర్ల ధర్నా. సెక్రటరీ తీరుపై టీచర్ల ఆగ్రహం. హెచ్ఆర్సీకి ఫిర్యాదు. హరీష్ రావును కలిసి గోడు వెళ్లబోసుకున్న సిబ్బంది. అప్పటికప్పుడే సీఎం రేవంత్కు హరీష్ బహిరంగ లేఖ. సో వాళ్ళందరినీ కూడా రోడ్న పడేసారట. సో ప్రధానంగా ఈరోజు మనకున్నటువంటి ఆ పొలిటికల్కి సంబంధించిన సినారియో చూస్తే కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాల్క సుమన్ చేసిన ఆరోపణల మేరకి
ఒక ఫంక్షనల్ నిర్మాణం కోసం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ని కబ్జా చేసినట్టుగా ఒక ప్రధాన ఆరోపణ వినబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. హైడ్రా కేవలం ప్రతిపక్ష పార్టీలు ఇతర సామాన్యుల మీద కూడా జులిపిస్తారా, అధికార పార్టీ మీద జులిపిస్తారు? అధికార పార్టీకి సంబంధించి ఇప్పటివరకు కూల్చిన దాంట్లో మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పల్లం రాజు సోదరుడు ఆనంద్కు సంబంధించినటువంటి ఒక ఉస్మాన్ సాగర్ పడినటువంటి ఒక స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేయడం జరిగింది. తాజాగా అక్కడి తర్వాత ప్రతిది ఒక్కటి కూడా అటు సామాన్య బడాబాబులు రాజకీయ సినీ ప్రముఖుల యొక్క నిర్మాణాలు కూల్చివేయడం జరుగుతోంది. మరి అధికార పార్టీకి సంబంధించి అందరూ సత్యవంతుల, వారందరూ హరిశ్చంద్రుని కుటుంబానికి సంబంధించినటువంటి నేపథ్యం గల వాళ్ళ, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇది రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.